నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వాళ్ళ యొక్క రంగు ఛాయ ఎర్రగా బుర్రగా తెల్లగా ఉంటారు. వాళ్ళు ఆర్యులు. దక్షిణ భారతదేశంలో ఉండే మనం ద్రవిడులము. ద్రవిడుల యొక్క చర్మము రంగు కొంచెం నలుపు రంగు ఉంటుంది. ఉత్తర భారతంలో ఉన్న వారిలాగా ఎర్రగా బుర్రగా తెల్లగా ఉండరు. ఇక్కడ ఈ నలుపు అనేది సహజం. మన చర్మము రంగు అనేది వారసత్వంగా జన్యుపరంగా మన తల్లిదండ్రులను బట్టి వస్తుంది. తల్లిదండ్రులు ఎర్రగా తెల్లగా బుర్రగా ఉంటే పిల్లలు కూడా 12 పిల్లలు అదే విధంగా పుడతారు. అమ్మా నాన్న నల్లగా ఉంటే పిల్లలు కూడా నల్లగానే పుడతారు. అయితే మనం భారతదేశంలో ఎవరైనా కోరుకునేది పెళ్లి చేసుకునే సమయంలో సంబంధం వచ్చిందనగానే అడుగుతారు. ఎత్తెంత, బరువెంత, పుట్టిన తేదీ, చదువేంటి, ఉద్యోగం ఉందా, ప్రైవేటు ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగం అన్నీ అడుగుతూ రంగు ఎలా ఉంటుంది అని అడుగుతారు. అబ్బాయిని గురించి కానీ అమ్మాయి గురించి. అక్కడే అబ్బాయో అమ్మాయో నల్లగా ఉంటా అంటే ఇక పెళ్లి సంబంధానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. పెళ్లి చూపులు ఉండవు. అందువల్ల ఎవరైనా చెప్పినా బాగానే ఉంటాడు, వచ్చి చూసుకోండి అని చెప్తారు. సామన ఛాయ అంటే కనీసం పెళ్లి చూపులన్నా జరుగుతాయి. మన్నోడితోనే నల్లగా ఉంటుంది, నల్లగా ఉంటాడంటే ఇక రారు, పెళ్లి చూపులు కూడా లేవు. అంటే మన ఆసక్తి, మన రుచి ఎర్రగా ఉండేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకుంటుంటారు. పిల్లలు కూడా నల్లగా ఉంటే నచ్చదు. పిల్లవాడు కూడా తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలని కోరుకుంటారు. ఇది మన ఇష్టం. మరి ఆఫ్రికాకి వెళ్ళండి. ఆఫ్రికాలో అసలు మొత్తం అంతా నల్లవాళ్లే కదా, నల్ల జాతీయులే కదా. అసలు అక్కడ చర్మము నలుపు రంగు కాకుండా ఇంక వేరే రంగే ఉండదు కదా. ఇక్కడ కూడా ముఖం కళగా ఉండాలి. నలుపు ఉన్నా బ్లాక్ బ్యూటీస్ అని ఉంటారు. ముఖం కళగా ఉంటుంది, శరీర సౌష్ఠవం బాగుంటుంది, చలాకీగా చురుకుగా ఉంటారు. సరే, మన నలుపు రంగు విరిగి చామన ఛాయకి కానీ రంగు ఎర్ర రంగు రావాలంటే ఎవరైతే ఏసీల్లో కూర్చుని పనిచేస్తుంటారో, ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ ఉన్న వాళ్ళకి నలుపు విరిగిపోతుంది. ఎండకు తిరిగే వాళ్ళు నల్లగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో చదువుకుని బీటెక్లు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఛాయ మారుతుంది. ఊళ్ళో ఉన్నప్పుడు ఎండబడుతున్నప్పుడు ఏసీలు లేనప్పుడు నల్లగా ఉంటారు. ఆ నలుపు ఈ సాఫ్ట్వేరు ఏసీలకు వచ్చేసరికి విరిగిపోతుంది. అట్లాగే మనం భారతదేశం నుంచి అమెరికానో, ఆస్ట్రేలియానో, లండనో వెళ్తే అక్కడ 365 రోజులు చల్లగానే ఉండటం వల్ల, ఆ వాతావరణం వల్ల నలుపు విరిగి మళ్ళీ వాళ్ళు అమెరికా నుంచి వస్తే గుర్తుపట్టలేని విధంగా ఈ పిల్ల నల్లగా ఉండేదేంటి, ఇప్పుడు ఇంత బాగా చామన ఛాయకు వచ్చేసింది, లేదు ఎర్రగా వచ్చేసింది అనే భావిస్తారు. కనుక మన యొక్క లైకింగు, మన ఇష్టం ఎర్రగా ఉండాలని కోరుకుంటారు. కనుక చర్మము నలుపు రంగు విరిగిపోయి చూడటానికి ఎర్రగా అందంగా ఉండటానికి మనకి ప్రకృతి ప్రసాదించిన 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటితో పాటు మీరు ఎండకు తిరగద్దు. ఎండలో తిరిగితే ఎర్రగా ఉన్నవాళ్ళు కూడా నల్లగా అయిపోతారు. ఎందుకంటే ఎండలో ఉండే సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మము, ఎరుపుగా ఉన్న చర్మం నల్లగా అయిపోతుంది. కనుక ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయటికి వెళ్ళొద్దు. నీడ పట్టున ఉంటే మీ యొక్క చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని కాపాడుకుని నల్లగా ఉన్నవాళ్ళు ఎర్రగా మారటానికి ఉన్న 10 ఆహార పదార్థాలు మొట్టమొదటిది సిట్రస్ జాతికి చెందిన పండ్లు. ఏ ఆహార పదార్థాల్లో అయితే విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుందో మీ చర్మము అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. నిమ్మ, నారింజ, కమల, బత్తాయి, పంపరపనస వీటిలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోజు ఒక నిమ్మకాయ తప్పకుండా వాడండి. కొంతమందికి ఒక అపోహ ఉన్నది, నిమ్మకాయ వాడితే పరిచయం పడుతుంది, దగ్గు వస్తుంది, సర్ది చేస్తుంది అని. అపోహ మాత్రమే. నిమ్మకాయ వాడితే ఈ శ్వాస సమస్యలు రావుగాక. ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్ సి శ్వాస సమస్యలను నిరోధిస్తుంది. వేడి నీళ్ళలో నిమ్మకాయ రసము, తేనె వేసుకుని తాగండి. లేదు కీరా దోసకాయ, టమాటా,
క్యారెట్, ఉల్లిపాయ కోసి వాటిపై నిమ్మరసం పిండుకుని తినండి. పప్పుచారు, సాంబార, శాకాహార, మాంసాహార కూరల్లో పిండుకుని రోజు ఒక నిమ్మకాయ తప్పనిసరిగా వాడితే మీ చర్మము నలుపు విరిగిపోయి అందంగా తయారవుతారు. 2 కివీ పండ్లు. ఈ కివీ పండ్లు గ్రామీణ ప్రాంతంలో ఉండవు, పట్టణాల్లో ఉంటాయి. కావలసిన వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెడితే మీకు వస్తాయి. కివీ పండ్లు ఎర్రగా ఉంటాయి. అవి తింటే మీ చర్మం కూడా అదే విధంగా నలుపు విరిగిపోయి ఎర్రగా అవుతుంది. ఇక 3 నిమ్మరసము, తేనె. గోరువెచ్చని నీళ్ళలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక నిమ్మకాయ, తేనె ఇది తాగటం వల్ల దీంట్లో ఉండే విటమిన్ సి, ఈ ఖనిజ లవణాల ప్రభావం వల్ల చర్మం అందంగా ఆకర్షణీయంగా మారుతుంది. ఈ నిమ్మరసము, తేనె వినియోగం వల్ల బరువు, స్థూలకాయం ఉన్న వాళ్ళు బరువు కూడా తగ్గుతారు. ఆ విధంగా కూడా నాజూగ్గా చక్కగా అందంగా తయారవుతారు. 4 బాదం పప్పులు. రాత్రిపూట 6 బాదం పప్పులు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పైనుండే ఆ గోధుమ రంగు పొట్టు తొలగించి 6 తినండి. బాదం పప్పుల వల్ల మీ చర్మం యొక్క సౌందర్యం రెట్టింపు అవుతుంది. ఇక 5 క్యారెట్లు. రోజు ఒక క్యారెట్, క్రమం తప్పకుండా విరామం లేకుండా రోజు ఒక క్యారెట్ తినండి. దాంట్లో ఉండే విటమిన్ ఏ మిమ్మల్ని అందంగా తయారు చేస్తుంది. 6 స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీ ఆకర్షణీయంగా ఎర్రగా ఉంటాయి. ఇవి పట్టణాల్లో లభిస్తాయి, ఫ్రూట్ మార్కెట్లో లభిస్తాయి, సూపర్ మార్కెట్లో లభిస్తాయి, లేదా అమెజాన్లో ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి. 7 చేపలు. చేప రోస్టు, ఫ్రైగా తినవలసింది. చేపని పులుసు, కర్రీ రూపంలో చేసుకుని తినాలి. చేప తలకాయ తినటం నేర్చుకోండి. తలకాయలో పోషక పదార్థాలు అధికంగా ఉన్నాయి. వారానికి 3 రోజులు చేప పులుసు కూర తింటే మీ యొక్క అందం రెట్టింపు అవుతుంది. 8 బొప్పాయి. సంవత్సరం పొడుగునా బొప్పాయి దొరుకుతుంది. రోజు బొప్పాయితో పాటు ఇతర పండ్లు కూడా కలిపి తినచ్చు. టిఫిన్ బదులుగా కూడా బొప్పాయి ముక్కలు, జామ ముక్కలు, మరి టమోటా, యాపిల్ ముక్కలు, పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి ముక్కలన్నీ కలిపి బొప్పాయి ముక్కలు అధికంగా తినేవాళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనపడతారు. ఇక 9 వాల్నట్స్. వాల్నట్లు రాత్రిపూట ఒక 6 వాల్నట్లు నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇక 10 చిలకడ దుంపలు, గెనుసుగడ్డలు, స్వీట్ పొటాటో. వాల్నట్లలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. చిలకడ దుంప, చేపల్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల వాటి ప్రభావం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చిలకడ దుంప, స్వీట్ పొటాటోని రోజు ఒకటి ఉడకబెట్టుకునైనా తినండి, కాల్చుకునైనా తినండి, లేదు కూర కూడా వండుకోవచ్చు స్వీట్ పొటాటో, చిలకడ దుంపని. ఈ విధంగా 10 రకాల ఈ ఆహార పదార్థాలను తింటూ ఎండలోకి వెళ్లకుండా, ఒకవేళ తప్పనిసరి అయినప్పుడు ఎండకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషను రాసుకుని వెళ్ళండి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు మనం ధరించే దుస్తులు కాటన్ దుస్తులు ధరించాలి. ఆ విధంగా మనం అందంగా ఆకర్షణీయంగా చర్మము నలుపు రంగు విరిగి ఎర్రగా అవటానికి ఈ 10 రకాల ఆహార పదార్థాలు మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలుగా భావిస్తూ క్రమం తప్పకుండా వీటిని వాడండి. ప్రతిరోజు మనకు సులభంగా అందుబాటులో ఉండేది నిమ్మకాయ, క్యారెట్. ఈ నిమ్మకాయ, క్యారెట్తో పాటు మిగతా వస్తువులు కూడా లభించినప్పుడల్లా తినటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం కూడా.